వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన వీడియో మా ఖుషి పాప ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే కలకత్తా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అని నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, వెళ్తున్నామండి. ఇప్పుడు మనం బోర్డింగ్ పాస్ అవన్నీ తీసేసుకున్నాము అనమాట. మేము గేట్ నెంబర్ 10 వరకు వెళ్ళమని చెప్తున్నారు అనమాట మాకు అక్కడ. సో వెళ్తున్నాము. ఖుషి అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. వెళ్తున్నాము గేట్ నెంబర్ 10. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో ఈ ఎయిర్పోర్ట్లో మాత్రము. ఈ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెళ్తున్నాము. చూడండి గేట్ నెంబర్ 13 వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా దూరంగా ఉందండి. 10 నెంబర్ నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు ఆల్రెడీ ఫ్లైట్ టైం దగ్గరికి పడింది, సో అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాము. 2 o'clock ఉండే మా ఫ్లైట్. గేట్ నెంబర్ 11, 10 వచ్చేసింది. చూడండి ఇక్కడ నుంచి వ్యూస్, విమానాలు అన్నీ ఎలా ఉన్నాయో. బోల్డ్ అన్నీ ఉన్నాయండి విమానాలు. చూడండి ఖుషి పాప అయితే ఒక ఫోటో కూడా దిగింది వాళ్ళ డాడీతోని. మేము ఇప్పుడు ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము, వెళ్తున్నాము. మాకైతే ఫ్లైట్ అయితే నాకు అస్సలు పడదండి, కారు కూడా పడదు, కానీ జర్నీ తప్పక చేయాల్సి వస్తుంది. మా ఖుషి పాప ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్గా ఉన్నాం మేము. ఫ్లైట్ ఆమెకి ఎలా ఉంటుంది ఏంటి అని. అగో ఎయిర్ హోస్టెస్ వచ్చేసారు. ఫ్లైట్లో ఎక్కేసాము, లోపలికి వెళ్ళిపోయాము. మాకైతే విండో సీట్ రాలేదండి, పక్కన సీట్ వచ్చింది. 3 seats ఉంటాయి. విండో సైడ్ వేరే అతంది. పాప మా అన్న మాకు ఇచ్చేసారు పాప కోసము అని. మేము అటు ఉన్నామని. మా ఖుషి పాప అయితే ఏడుస్తుందో ఏమో అని చాలా భయపడ్డాం మేము. మస్తు ఆడుతూ ఉంది దానిలో కూర్చొని సీట్లా. అవి పడుతుంది ఇవి పడుతుంది గుంజుతుంది. ఏదో ఒక్కదానికన్నా సీట్ అన్నట్టు ఆమె ఆడుతూ ఉంది. ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీల్స్ పొయ్యి అని పోతూ ఉన్నాయి అన్నమాట. ఇక స్టార్ట్ అయిపోతుంది, మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుందో ఏమో. నాకు వామిట్ అయినా ఆ విండోస్ అయితే ఓపెన్ అవ్వవు కదా. కార్లో అయితే మనం రప్పుని దించేసుకుంటాము, కానీ ఫ్లైట్లో అవ్వదు కదా. అలాగా వెళ్తున్నాము. ఫ్లైట్లో అయితే రెడీ అయిపోయింది. ఫ్లైట్ రన్వే మీదకి వచ్చేస్తుంది. ఫ్లై అయిపోతుంది ఇంకా కొద్ది నిమిషాల్లో. ఈ వీడియో మొత్తం నేను తీయలేదండి, మా హస్బెండ్ తీశారు. ఫ్లైట్ ఎక్కినాక మనము గప్షప్, మనకి నో మాటలు. కార్ ఎక్కిన తర్వాత కూడా మనకి మాటలు తక్కువ అవుతాయి. ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక ఫ్లైట్ అక్కడ చూడండి, అది కూడా అవుతుంది. ఇక టేక్ ఆఫ్ అయిపోతుంది. స్పీడ్ పెరిగింది మన ఫ్లైట్ అయితే. ఫుల్ టెన్షన్ అసలు నాకు. కానీ నేను సెకండ్ టైం ఎక్కానండి ఫ్లైట్. పెళ్ళైన కొత్తలో కాశ్మీర్ వెళ్ళాము, అప్పుడు ఎక్కాము. మళ్ళీ ఇప్పుడే ఎక్కుతున్నాము. టేక్ ఆఫ్ అయిపోయింది చూడండి. ఎంత చిన్నగా కనపడుతున్నాయో ఇవన్నీ చూడడానికి నాకు చాలా భయం అయిందండి. చాలా అంటే చాలా. వీడియో తీస్తున్నారు మా ఆయన మాత్రము. పైకి వచ్చేసాం మొత్తానికి. ఇంకా మేఘాలలో తేలిపోమన్నది, తుఫానులా సాగిపోతున్నది అంటూ మేఘాలలో తేలిపోతున్నాం.
ఫుల్ చూడండి ఎంత మేఘాలు ఎంత ఫాగ్ లాగా ఉన్నాయో. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి. మీరు భయపడ్డారా? భయపడలేదా? నాకైతే చాలా భయం వేసిందండి. చూడండి మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో. ఇవన్నీ నేను కూడా మీతో పాటు ఇప్పుడు ఫోన్లోనే చూస్తున్నాను. అక్కడ మాత్రం కళ్ళే తెరవలేదు నేను. ఒకవేళ తెరిచినా అటువైపే చూడలేదు. చూడండి ఎంత ఫాగ్ లాగా అంతా ఉన్నాయో. నాకైతే 1 అవర్ పట్టిందండి ఇంకా అది సెట్ అవ్వడానికి అక్కడ అట్మాస్ఫియర్. ఇంకా తర్వాత కాఫీ, కుకీస్ తీసుకున్నాము, బ్లూబెర్రీ కుకీస్. కాఫీ అయితే చాలా బాగుంది. కుకీస్ తీసుకున్నాము, అవి కూడా టేస్ట్ చేద్దాము అని ఓపెన్ చేశాను. ఒక కుకీ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం ఇవి కూడా. ఇంకా అక్కడ శాండ్విచెస్, ఇంకా ఫుడ్ ఐటమ్, బేవరేజెస్ అన్నీ ఇస్తారండి. అన్నీ మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం ఈ స్నాక్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. కాఫీ, కుకీస్ మాత్రం ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు. ముందుగా పర్చేస్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. మా ఖుషి పాప అయితే ఫుల్గా నిద్రపోతుంది. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు నిద్రపోతుంది. మా ఆయన అటు చూడు అని అంటున్నాడు నన్ను. నేనైతే అస్సలు ఆ దిక్కే చూడలేదు. కళ్ళు బాగా అసలు నాకు వామిటింగ్ వచ్చే ఫీలింగ్ అయింది, కానీ ఆపేసుకున్నాము. ఖుషి పాప అయితే ఫుల్గా పడుకుంది. 2 అవర్స్ జర్నీ మాకు కలకత్తాకి. ఫుల్గా పడుకుంది దిగే వరకు కూడా. ఇక కలకత్తా వచ్చేసింది, సిటీలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అక్కడ హౌసెస్ కానీ అన్నీ. మా ఖుషి పాప మాత్రం లేవనే లేదు. రీచ్ అయ్యాము, ఇక ఫ్యూ మినిట్స్లో మేము ల్యాండ్ అయిపోతాం అన్నమాట. బిల్డింగ్స్ అన్నీ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. ఈ వీడియోస్ మొత్తం మా హస్బెండ్ గారే తీశారనమాట. మనము ఎక్కడ వేలు పెట్టలేదు. చూడండి ఇక్కడ మన ఫ్లైట్ది షాడో పడుతుంది, వాళ్ళే ఉంది కదా. ల్యాండ్ అయిపోయింది. ఇక మనకి దడక్ చెవులు గీ అంటున్నాయండి. ఖుషి పాపకి అయితే చెవులు మూసేసాము ఫ్లైట్లో ఉన్నంతసేపు. ఎయిర్ హోస్టెస్తో ఒక ఫోటో దిగేసాము. ఇంకా ల్యాండ్ అయిపోయాము కలకత్తాలో. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దిగేసాము. ఇండిగో ఫ్లైట్ మాది. ఇక కలకత్తాలో అయితే ఎంటర్ అయిపోయాము. ఇక మా హస్బెండ్ లగేజ్ కోసం మేము లగేజ్ బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము, కానీ అది మాతో ఉంచుకోవద్దని చెప్పారు. వాళ్ళు లగేజ్తో పాటు వేసేసారు. లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇక నేనైతే సరే ఈ ఖాళీగా ఉండడం ఎందుకు, ఈ ఎయిర్పోర్ట్ అంతా కొంచెం కొద్దిగా కవర్ చేద్దామన్నట్టు తిరిగాను. నేతాజీ గారి ఫోటో ఉంది ఇక్కడ. మా ఖుషి పాప చూడండి లగేజ్ కోసం చూస్తుంది. ఆవిడ కూడా ఎవరు ఫోన్ పట్టుకున్నా కావాలి, అన్నీ కావాలి మా ఖుషికి. కల్కట్టా వచ్చేసాము. మా లగేజ్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాము. ఇక వెళ్తున్నాము బయటికి. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయండి, కానీ ఏవి కొనకండి, అన్నీ ఎక్కువ రేట్లే ఇక్కడ. ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ
క్యాబ్ అయితే వచ్చేసింది, మేము క్యాబ్ ఎక్కేసాము. ఇదే కలకత్తా నగరం. వెళ్తున్నాము. మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఆల్రెడీ. సో మా రూమ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు క్యాబ్లో. మా ఖుషి అయితే బాగా ఆడుతూనే ఉంది, ఏడుస్తలేదు అసలు. వేరే ఊరు వచ్చాం కదా, ఏడుస్తుందేమో, బాగా ఇబ్బంది పెడుతుందేమో ఫ్లైట్లో కానీ ఇక్కడ క్యాబ్ ఇట్లా జర్నీలో అనుకున్నాము. కానీ అస్సలు ఏమి ఇబ్బంది పెట్టలేదండి. వచ్చేస్తున్నాము మేము మా రూమ్ దగ్గరికి. ఇదేదో బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయండి, కానీ ఇది మన హైదరాబాద్ లాగా లేదండి. ఏ ఊరైనా కూడా మన హైదరాబాద్ లాగా ఉండదు నాకు కనిపించింది. ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేవరకు. ఇక్కడ బిల్డింగ్ అయితే ఇది ఒక్కటి వెరైటీగా అనిపించింది, అందుకే వీడియో తీసుకున్నాను. చూడండి బిల్డింగ్స్ అన్నీ ఎంత పాతగా ఉన్నాయో, పాతగా నల్లగా చారలు చారలు. ఇక్కడ ఫుట్బాల్ ఒకటి స్టేడియం ఉందంట అండి, వీడియో తీసుకున్నాము. ఇక్కడ మేము వచ్చిన పని అయిపోయింది, రూమ్కి వెళ్ళినాము, ఫ్రెష్ అయిపోయినాము. మేము వచ్చిన పని కూడా అయిపోయింది. మేమైతే టెంపుల్కి కూడా వెళ్ళాము, కాళీమాత టెంపుల్కి. ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. మాకు 5 o'clock ఉందండి ఫ్లైట్, రిటర్న్ ఫ్లైట్. నెక్స్ట్ డే వచ్చేసాము. కలకత్తా ఎయిర్పోర్ట్ ఉంది కదండి, ఇంకా మన నేతాజీ ఎయిర్పోర్ట్, అందులో మేము 5 o'clock, మేము 2 o'clock రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. ఇంకా లాంజ్లో ఉన్నాము ఆ 3 hours. అది కార్డు ఉంటుంది, ఆ కార్డులో మనకి 2 rupees కట్టాయి. మనం ఫుడ్ కానీ అంతా ఫ్రీ ఉంటుంది అక్కడ. ఉన్నాము, అన్ని ఫ్రూట్స్ కానీ అన్ని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాము 5 o'clockకి, స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ మాత్రం లాంజ్లో చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా లాంజ్లో ఫుడ్? నాకు కామెంట్ చేయండి. అన్నీ ఉంటాయండి, ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ జ్యూసెస్, కాఫీ, టీ అన్నీ ఉంటాయి, అన్నీ ఫ్రీయే. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా చీకటి అయిపోయిందండి. 5 o'clock కదా మా ఫ్లైట్, 2 hours జర్నీ మళ్ళీ హైదరాబాద్కి. దగ్గరికి వచ్చేసాము, ఇంకా ఫ్యూ మినిట్స్లో మేము ల్యాండ్ అయిపోతాము హైదరాబాద్లో. మా ఫ్లైట్ అయితే ఇక వచ్చేటప్పుడు కూడా మా ఖుషి పాప పడుకొనే ఉంది ఫుల్గా. మాకు అస్సలు ఇబ్బందే అవ్వలేదండి. పిల్లలతో జర్నీ చాలా ఇబ్బంది అవుతుందని భయపడ్డాను, కానీ ఏమీ అవ్వలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చాము. మేము కలకత్తా ఎందుకు వెళ్ళాము వీడియో లాస్ట్లో చెప్తానన్నాను కదా. మేమైతే వీసా పని మీద వెళ్ళామండి, పాప, నేను, మా హస్బెండ్ గారు. మా ఖుషి పాపకైతే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అక్కడ ఎయిర్ హోస్టెస్. వాళ్ళతో కూడా ఒక వీడియో తీసి ఫోటో దిగాము. మా ఫ్లైట్ జర్నీ ఇలా ముగిసిపోయింది. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పేసేయండి కామెంట్స్లో. వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.